కేంద్రంగా భీకర యుద్ధం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ జలసంధి సెంటర్గానే వ్యూహ ప్రతివ్యూహాలు కొనసాగుతున్నాయి. హర్ముజ్పై పట్టు కోసం అమెరికా ప్రయత్నిస్తోంది. భారీగా మెరైన్ కమాండోలను దించుతోంది యుఎస్. హర్ముజ్లో పెద్ద ఎత్తున సీ మైన్లను అమర్చింది ఇరాన్. హర్ముజ్లో జరిగే రవాణాను అడ్డుకోవడం ద్వారా అమెరికాపై ఒత్తిడి పెంచాలన్నది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే యుఎస్పై తీవ్ర అసంతృప్తితో అరబ్ దేశాలున్నాయి. అటు యుఎస్లోనూ ట్రంప్ తీరుపై తీవ్ర వ్యతిరేకత కొనసాగుతుంది. యుద్ధాన్ని మధ్యలో వదిలేస్తే పరువు పోతుందనే భావనలో ఉంది అమెరికా. అందుకే హర్ముజ్ తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. హర్ముజ్ చేజిక్కితే ఇరాన్ ఓడినట్లే అన్నది అమెరికా స్కెచ్. కానీ యునైటెడ్ స్టేట్స్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇరాన్ ముప్పు తిప్పలు పెడుతోంది. ప్రస్తుతం హర్ముజ్ వేదికగానే ఈ యుద్ధ వాతావరణం అంతా కూడా ఆసక్తికరంగా మారబోతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకే ఒక్క జలసంధి వైపు చూస్తుంది. అదే హర్ముజ్. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్గా పిలిచే ఇది ఇరాన్ తన పట్టు బిగిస్తుంటే అటు అమెరికా గగనతల దాడులతో విరుచుకుపడుతోంది. యుద్ధం దాదాపు 3వ వారానికి చేరుకుంది. పరిస్థితి మరింత భీకరంగా మారింది. అమెరికా సైన్యం ఉన్న విమానాన్ని ఇరాక్లో కూల్చివేశారు. 6 అమెరికన్ సైనికులు చనిపోయారు. ఇరాన్పై బాంబుల వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మిత్ర దేశాలపై చెలరేగిపోయారు. హర్ముజ్ను కాపాడుకుందాం, కలిసి రండంటూ మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుపెట్టుకోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందిస్తున్నారు. గల్ఫ్ చమురుపై ఆధారపడే దేశాలన్నీ కూడా కలిసి వచ్చి హర్ముజ్ను తెరిపించేందుకు సహకరించాలంటూ ట్రంప్ కోరుతున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయం చెప్పానని, తన మాట వినాలంటూ పిలుపునిస్తున్నారు. ఇరాన్ క్షిపణి డ్రోన్ తయారీ కేంద్రాలను అమెరికా ఇప్పటికే ధ్వంసం చేసిందని, మరో 2 రోజుల్లో వాటిని పూర్తిగా నామరూపాలు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత యుద్ధతంత్రమంతా హర్ముజ్ జలసంధి చుట్టూ తిరుగుతూ ఉంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో ఆటంకాలు సృష్టించడం ద్వారా ప్రపంచ దేశాలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలన్నది ఇరాన్ ప్రధాన ఎత్తుగడ కాగా, దానికి ప్రతిగా ఇరాన్ డ్రోన్ క్షిపణి తయారు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసి వారిని నిరాయుధులను చేయాలంటూ అమెరికా వ్యూహరచన చేస్తోంది. ఓవైపు హర్ముజ్ మార్గంలో ఇరాన్ సృష్టిస్తున్న ఆటంకాలు యుద్ధాన్ని క్లిష్టతరం చేస్తుంటే, మరోవైపు గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనతో ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ ప్రస్తుతం ఇక ఇరాన్ హర్ముజ్ జలసంధిపై ఇంకా పట్టు వదిలే అవకాశం కనిపించట్లేదు. అయితే ఇరాన్ ఇలా చెబితే వినే పరిస్థితి లేకపోవడంతో ఇక అమెరికా వ్యూహాలు మరింత పదును పెడుతోంది. ఏకంగా అమెరికా మెరైన్ కమాండోలు, నేవీ సీల్స్ అత్యంత కట్టుదిట్టమైనటువంటి ఆపరేషన్లు నిర్వహించే బెటాలియన్గా పేరున్న నేవీ సీల్స్ అంటే వాస్తవానికి సీ, ఎర్త్, అలాగే తర్వాత గగనతలంలో, ఆకాశంలో, గగనతలంలో, భూతలంలో, అలాగే సముద్రంలో, ఈ 3 చోట్ల దాడులు చేయగల సత్తా ఉన్నటువంటి నేవీ సీల్స్ ఎవరైతే ఉన్నారో సో వారిని రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 2500 మంది ఈ మెరైన్ కమాండోలు ప్రస్తుతం సౌత్ కొరియా వైపు నుంచి ఇటు హర్ముజ్ స్ట్రైట్ వైపు ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా మోహరించడం ద్వారా అమెరికా తన యుద్ధ వ్యూహానికి పదును పెడుతుంది. వాస్తవానికి ఈ మెరైన్ కమాండోస్ ఎవరైతే ఉన్నారో వీళ్లకు అత్యంత పటిష్టమైన వింగ్గా చెప్తారు. అమెరికాలోనే అత్యంత శక్తివంతమైన నావికా దళం ఇది ప్రపంచంలోనే. వీళ్లకు డెస్ట్రాయర్ క్యారియర్స్ ఉంటాయి, యుద్ధ వాహక నౌకలు ఉంటాయి. వాటిపై వందల సంఖ్యలో యుద్ధ వాహక నౌకలు మోహరించుంటాయి. దాదాపుగా 200కు పైగా ఈ వాహక నౌకలు కలిగి ఉన్న అమెరికన్ నేవీ చాలా పటిష్టమైనదిగా చెప్తారు. సో ఆ నేవీకి చెందిన సుశిక్షితులైనటువంటి కమాండోలు ఇప్పుడు రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే హర్ముజ్ను బ్లాక్ చేసి ఉన్నటువంటి ఏవైతే మైనింగ్ క్యారియర్లు ఉన్నాయో ఇరాన్కి సంబంధించి, ఇక వాళ్ళని మట్టుబెట్టే పనిలో ఈ నేవీ సీల్స్ గట్టిగా పోరాడే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధం తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు వైమానిక దాడులు మాత్రం నిర్వహించిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలిని కూడా రంగంలోకి దించింది. దీనికి తోడు 2500 మంది మెరైన్ కమాండోలు, అలాగే F-35B స్టెల్త్ ఫైటర్ జెట్ల పరంపర ఇప్పుడు ఇరాన్ వైపు దాడులకు మల్లుతోంది. ఇక యుఎస్ఎస్ ట్రిపోలి ఒక పెద్ద ఉభయచర దాడి నౌకగా చెప్తారు. దీని బరువు 45,000 టన్నులు, పొడవు 844 అడుగులు, విలువ దాదాపు 3.4 బిలియన్గా చెప్తారు. ఇది కేవలం ప్రామాణిక రవాణా చేసే నౌక మాత్రమే కాదు, ఇక
ఒక లైటనింగ్ క్యారియర్గా కూడా చెప్తారు. మెరుపు దాడులు చేస్తుంది. అలాగే దీని డెక్ పై నుంచి అంటే డెక్ ఏదైతే ఉంటుందో దాని స్పేస్ నుంచి దాదాపు F-35B అలాగే లైట్నింగ్ 2 లాంటి స్టెల్త్ ఫైటర్ జెట్లను ఇది ప్రయోగించగలని చెప్తున్నారు. అలాగే ఇవి నిలువుగా టేకాఫ్ చేయగలదు. అలాగే మందుగుండు సామాగ్రిని కూడా ఇది ప్రెసిషన్ అటాక్స్ చేసే మందుగుండు సామాగ్రిని కూడా ఇది కాలి ఉంటుంది. ఈ నౌక సముద్రం నుంచి నేరుగా శత్రువుల భూభాగాలపై దాడి చేసి అసాల్ట్ నౌకగా రూపొందించారు. సో 25 మంది మెరైన్ యుద్ధ సైనికులు, హెలికాప్టర్లు, ట్యాంకులు భూమిపై పోరాడగలరు. ఇక స్టెల్త్ సామర్థ్యం ఉన్న F-35 విమానం ద్వారా వీళ్ళంతా కూడా రాడార్లకు చిక్కకుండా దాడులు చేయగలరు. సో ఇరాన్పై 3 వైపుల నుంచి దాడులకు అమెరికా సిద్ధమవుతుంది. ఇప్పటికే USS అబ్రహం లింకన్ ఇప్పటికే అరేబియా సముద్రంలో ఉంది. మరోవైపు USS గెరాల్డ్ ఫోర్డ్ ప్రస్తుతం ఎర్ర సముద్రంలో ఉంది. అలాగే USS ట్రిపోలి ఇక దాదాపుగా పర్షియన్ గల్ఫ్కి చేరుకోబోతుంది. ఈ 3 నౌకలు ముప్పేట దాడి చేసే అవకాశం కనిపిస్తుంది. స్టెల్త్ ఫైటర్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జెట్లు, అలాగే దాడి హెలికాప్టర్లతో సహా మొత్తం 150కి పైగా యుద్ధ విమానాలను తీసుకువెళ్తున్నాయి. ఈ ప్రాంతం చూస్తే రానున్న కాలంలో ఇరాన్పై దాడులు తీవ్రమయ్యే అవకాశం కనబడుతుంది. సో ఇరాన్ నేలపైకి దిగి ఆపరేషన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మొత్తం మీద హర్మూజ్ వేదికగా ప్రస్తుతం ఈ యుద్ధాలన్నీ కూడా హర్మూజ్ కేంద్రంగా సాగే అవకాశం ఉంది. ఎలాగో అమెరికా, ఇజ్రాయెల్ ఓవైపు నుంచి మిసైల్స్ అటాక్ చేస్తోంది. భారీగా మిసైల్స్, క్షిపణులు ప్రయోగిస్తున్నారు. సెంట్రల్ ఇరాన్, అలాగే ఇవాళ తాజాగా సెంట్రల్ ఇరాన్లోని ఇస్ఫహాన్, 2వ అతిపెద్ద నగరమైన ఇస్ఫహాన్పై భీకర దాడులు చేశారు. అక్కడ చాలామంది చనిపోయారు. టెహ్రాన్లో, అలాగే సదరన్ టెహ్రాన్లో, మిగతా ఆగ్నేయ ప్రాంతం వైపు ఇరాన్లో, దాంతోపాటు ఇరాన్లోని చుట్టుపక్కల టెహ్రాన్తో పాటు విస్తరించినటువంటి చుట్టుపక్కల నగరాలు షిరాజ్ కావచ్చు, టెహ్రాన్ కావచ్చు, అలాగే మిగతా కొన్ని దాదాపు 83 ప్రాంతాలను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ 83 సిటీల్లో దాదాపుగా ఎక్కడెక్కడైతే IRGC బ్రిగేడ్ ఆఫీసెస్ ఉంటాయో, తర్వాత IRGC కమాండ్ సెంటర్లు, తర్వాత మిసైల్ లాంచ్ ప్యాడ్లు, డ్రోన్ లాంచ్ ప్యాడ్లు, వీటన్నిటి కూడా విధ్వంసం చేశామని చెప్తున్నారు. అలాగే సముద్రం వెంబడి పర్షియన్ గల్ఫ్ వెంబడినటువంటి నేవీ బేసెస్, ఎయిర్ బేసెస్, అలాగే అక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ని మొత్తం విధ్వంసం చేశారు. ఇక ఇన్ని చేసినా కూడా భూ అంతర్భాగంలో ఉన్నటువంటి డెన్ ఏదైతే ఉందో ఆ భూ అంతర్భాగంలో ఉన్నటువంటి క్షేత్రాల్లో వందల కొద్ది, వేల కొద్ది మిసైల్స్, అలాగే డ్రోన్లు ఇంకా ఉన్నాయి. ఇరాన్ స్టేట్ టీవీ ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తుంటే అమెరికా, ఇజ్రాయెల్కు దిమ్మ తిరిగిపోతుంది నిజంగా చెప్పాలంటే. మరి అవి పాత వీడియోలా, కొత్త వీడియోలా, అవి ఉన్నాయా, విధ్వంసం అయ్యాయో తెలియదు. కానీ వందల కొలది డ్రోన్లు, షాహిద్ 136 డ్రోన్ అనేది ఎంత భీకరంగా విరుచుకుపడుతుందంటే 50 కిలోల మందుగుండు సామాగ్రిని మోసుకెళ్ళి ఎంత తేలిగ్గా శత్రువు లక్ష్యాలపై విసిరగలుగుతుందో అంతే స్పీడ్గా అక్కడ విధ్వంసం చేయగలుగుతుంది. ఇక ఫతా క్షిపణులు, ఫతా 1, ఫతా 2 చాలా దారుణమైనటువంటి క్షిపణులు అవి. ఇవి దాదాపు హైపర్సోనిక్ వేగంతో వెళ్తాయి. అక్కడ కొన్నిసార్లు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా వీటిని అడ్డుకోలేదు, కష్టతరంగా ఉంటుంది. కామికేజ్ క్షిపణి ఇందాక నేను చెప్పినట్టుగా షాహిద్లో చాలా రకాలు ఉన్నాయి, చాలా రేంజెస్ ఉన్నాయి. దాంట్లో వీటినన్నిటి కూడా కామికేజ్ అంటారు. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇరాన్ అమ్ముల పొదిలో భయంకరంగా ఉన్నాయి. మరి వీటిలందరికీ కూడా రియల్ టైం GPS టెక్నాలజీ ఎవరు ఇస్తున్నారంటే రష్యా ఇస్తుందని తెలుస్తోంది. చైనా, రష్యా సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది బ్యాక్ ఎండ్లో. సో మొత్తం మీద యుద్ధం చాలా పకడ్బందీగా జరుగుతుంది. వందల సంఖ్యలో మిస్సైల్ని వర్షంలాగా, ఒక వర్షం పడితే ఎలా ఉంటుందో ఆకాశం నుంచి అలా మిస్సైల వర్షం కురుస్తోంది ఇజ్రాయెల్పై, సదరన్ ఇజ్రాయెల్పై. అలాగే ఇజ్రాయెల్లో చాలా ప్రాంతాల్లో హైఫా లాంటి సిటీ, తీర ప్రాంత సిటీ, జెరూసలేం, వెస్ట్ జెరూసలేం, దాంతోపాటు టెల్ అవీవ్, దాంతోపాటు ఎలాట్ నగరం, ఇట్లా చాలా ప్రాంతాలు ఉన్నాయి ఇజ్రాయెల్లోని. చాలా ప్రాంతాల్లో ఇవన్నీ కూడా ఒక రకంగా భయంకరమైన దాడులను ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఆ రకంగా హాలోన్ వంటి నగరం కూడా తాజాగా ఇవాళ మిసైల్ వర్షం కురిసింది హాలోన్పై. ఇట్లా చాలా సిటీస్ ఉన్నాయి. ద సేమ్ టైం ఇజ్రాయెల్, అలాగే అమెరికా సంయుక్త దళాలేమో అటు లెబనాన్పై. అంటే ఎందుకు పడుతున్నాయి, ఎంత పకడ్బందీగా ఎలా చేయగలుగుతున్నారంటే వీళ్ళు హెజ్బుల్లాకి కూడా ఈ ఆయుధాలను పంచారు. హెజ్బుల్లా ఏం చేస్తుంది, లెబనాన్ వైపు నుంచి వేస్తుంది దాడులు.
ఎక్కడైతే కార్నియా నది ఉందో కార్నిష్ నది, ఆ కార్నిష్ నది తీర ప్రాంతం నుంచి హెజ్బుల్లా ఇటు ఇజ్రాయెల్ వైపు దాడి చేస్తుంది తీర నగరాలపై. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ యుద్ధంలో సంబంధం లేని లెబనాన్ దేశం అనవసరంగా యుద్ధంలో ఇరుక్కుంది హెజ్బుల్లా వల్ల. ఇప్పుడు ఆ లెబనాన్ ప్రభుత్వం అదే మొత్తుకుంటుంది, ఏమాత్రం సంబంధం లేని తమ దేశం యుద్ధంలోకి అనివార్యంగా దిగినట్లు అవుతుంది. సో ఇది ఘోర తప్పిదం అంటూ వాళ్ళ ప్రభుత్వం తలలు పట్టుకుంటుంది. ఎందుకు కారణం? హెజ్బుల్లా మిలిటెంట్లు, ఇరాన్ పెంచి పోషిస్తున్న హెజ్బుల్లా మిలిటెంట్లు లెబనాన్లో ఉన్నారు. ఇరాన్ పెంచి పోషిస్తున్న హమాస్ మిలిటెంట్లు గాజాలో ఉన్నారు, వాళ్ళంతా కూడా మట్టుబెట్టబడ్డారు. ఇరాన్ పెంచి పోషిస్తున్న షియా మిలిషియా గ్రూపులు ఇరాక్లో ఉన్నాయి, వాళ్ళు కూడా ఇప్పుడు ఇటు ఇజ్రాయెల్ వైపు దాడి చేస్తున్నారు. ఇరాన్ పెంచి పోషిస్తున్న హౌతీ ఎర్ర సముద్రపు దొంగలు అక్కడ యెమెన్ వైపు కాసుకొని కూర్చున్నారు. ఇరాన్ పోషిస్తున్న ఇతర సిరియాలో ఉన్నటువంటి గ్రూపులు, మిలిషియా గ్రూపులు, అక్కడ వాళ్ళందరినీ కూడా అమెరికా మట్టుబెట్టింది. ఎక్కడ ఒక చోట కాదు, ఇరాన్ ఇన్ని సంవత్సరాలుగా చుట్టుపక్కల దేశాలు లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్, ఇరాన్ సెంట్రల్ ఇరాన్తో పాటు చాలా చుట్టుపక్కల దేశాలన్నింటిలో కూడా ఆ దేశాల్లో తీవ్రవాదులను పెంచి పోషిస్తూ ఆయుధాలు డబ్బులు ఇస్తూ ఇన్ని రోజుల పాటు ఒక రకంగా వాళ్ళని పోషించిందని చెప్పాలి. వాళ్ళని పెంచి పోషించడంతో పాటు ఇన్ని రోజుల పాటు ఈ ఆయుధాల తయారీలోనే నిమగ్నమైనట్టుగా కనిపిస్తోంది. అంత భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రి, డ్రోన్లు, మిసైల్ ఉన్నాయంటే అమెరికా, ఇజ్రాయెల్ అలాగే పశ్చిమ దేశాలు ఎన్నటికైనా తమపై దాడి చేస్తాయి, ఇక ఆత్మరక్షణ కోసం తప్పదు అన్నట్టుగానే అయతుల్లా అలీ ఖమేనీ ఈ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. భూగర్భ కేంద్రాల్లో ఉన్నటువంటి ఆ డ్రోన్లను, మిసైలను చూస్తేనే అసలు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అంత సంఖ్యలో అంత భారీగా ఈ విధ్వంసానికి గురి చేసే ఈ క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అసలు యుద్ధం నిజంగా బహుశా ఇది ఇంకా ఎన్ని రోజుల పాటు జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇక్కడ యుద్ధం విషయంలో మనం చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎవరికి అనుకూలంగా కానీ ఎవరికి వ్యతిరేకంగా కానీ మనం ఇక్కడ యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలను పంచుకునేటప్పుడు వాస్తవానికి ఇటు ఇజ్రాయెల్, అమెరికా, అటు ఇరాన్ ఏమాత్రం ఎక్కడా తీసిపోవట్లేదు. మరి వీళ్ళ బలబలాలు తక్కువ అంచనేసి ఇటువైపు అటువైపు చూసి మాట్లాడదామన్నా కూడా ఎవరు ఎక్కడ తక్కువ లేదు. ఎవ్వరూ ఎక్కడ ఆధిపత్యాన్ని ఇంతవరకు ప్రస్ఫుటంగా కనిపించట్లేదు. ఇరాన్ ఆధిపత్యం కూడా ఎక్కడ తగ్గట్లేదు, బ్రహ్మాండంగా అటాక్ చేస్తుంది ఇరాన్. గల్ఫ్ దేశాలతో పాటు ఆ షాహిద్ 136 డ్రోన్లు అయితే గడగడలాడిస్తున్నాయి. గల్ఫ్ దేశాలతో పాటు ఇటు ఇజ్రాయెల్ని కూడా ఒక్క డ్రోన్ ఎనీ సెంటర్ సింగిల్ డ్రోన్ షాహిద్ 136 ఇదే ఇప్పుడున్నటువంటి ఒక సినిమా డైలాగ్ ఉంది కదా, సో ఆ మాదిరిగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఆ రకంగా షాహిద్ 136 అనేది బెంబేలెత్తిస్తోంది. ఇరాన్ వైపు నుంచి ఆ రకంగా ఈ మిసైళ్ళు, ఈ గైడెడ్ క్షిపణులు, డ్రోన్లు ఇవన్నీ కూడా భీకరమైన దాడులు చేస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ సంగతి చెప్పనక్కర్లేదు, భయంకరమైన దాడులతో మొత్తం ఇరాన్ అంతా కూడా పీల్చి పిప్పి చేస్తుంది. వాస్తవానికి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మనం ఇక్కడ కూర్చొని యుద్ధం గురించి విశ్లేషణ కానీ లేదా యుద్ధ సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు ఎంత భయంకరంగా ఉందంటే అక్కడ ఇజ్రాయెల్లో అదే పరిస్థితి, ఇక్కడ ఇరాన్లో అదే పరిస్థితి. వాళ్ళు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోతున్నారు, అంతా విధ్వంసమే. సొంత మనుషుల్ని కళ్ళెదుట బాంబు దాడుల్లో కోల్పోయి అంతా ఇల్లు, కూడు గుడ్డ ఏది లేకుండా కట్టుబట్టలతో రోడ్ల మీద పడి గాయాల పాడై కొంతమంది చనిపోయి, కొంతమంది కాళ్ళు చేతులు కోల్పోయి, కొంతమంది పిల్లల్ని కోల్పోయి, కొంతమంది భార్యను తల్లిదండ్రులను కోల్పోయి, మొత్తం నిల్వ నీడ కోల్పోయి ఎంతమంది యుద్ధంలో నిజంగా చెప్పాలంటే ఇది పెద్ద అశాంతి, అల్లకల్లోలం. అందుకే యుద్ధాలు ఇప్పుడున్న సీజన్లో, ఇప్పుడున్న జనరేషన్కి ఏమాత్రం సూటబుల్ కావు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్లేషకులు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని దేశాల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు ఇవి. వాస్తవం ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధాలు ఏమాత్రం సూట్ కావు. కానీ ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని సవాలు చేసుకున్నప్పుడు ఇదిగో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. దీనికి పరిస్థితులు రాకుండా దౌత్యపరమైన మార్గాలు, చర్చలే మంచిదనే వాదనకు ఎప్పుడు భారత్ కూడా కట్టుబడింది. కానీ మనకు కూడా ఒక పొరుగు దేశం ఉంది, శత్రు దేశం. మనం ఎంత శాంతి వచనాల వల్ల వేస్తున్నా మనల్ని ఎప్పుడు రక్తపాతాన్ని చిందిస్తూ మనపై విషాన్ని చిమ్మే ఆ పొరుగు దేశానికి మనం కూడా మొన్న ఇటీవలి కాలంలోనే బుద్ధి చెప్పాం. అందరికీ తెలిసింది ఆపరేషన్ సింధూర్లో. అలాగని చెప్పేసి శత్రువులు రక్తాన్ని చిందిస్తూ విధ్వంసాన్ని కలిగిస్తుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. సో ఇది యుద్ధ తంత్రం అంటేనే ఇలాగ ఉంటుంది. సో మొత్తం మీద పశ్చిమాసియా భగ్గుమంటుంది. ఇక్కడ ఇంతసేపు చెప్పిన అంశాలని ఒకసారి హర్మూజ్ వైపు టర్న్ అయితే కనుక ఈ మొత్తం ఒక ఎత్తు అయితే హర్మూజ్ జలసంధి ఒక ఎత్తు, 33 కిలోమీటర్ల హర్మూజ్ జలసంధి
ఇటు ఒమెన్ అటు ఇరాన్ మధ్యలో ఉంటుంది. ఇరుకు ఉన్నటువంటి ఆ 33 కిలోమీటర్లలో నుంచే ఇటు యుఏఈ, సౌదీ, కువైట్, బహ్రెయిన్ నుంచి రావాల్సినటువంటి ఈ ముడి చమురు కానీ లేదా ఎల్ఎన్జి లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ కానీ లేదా ఎల్పిజి కానీ ఇవన్నీ కూడా అంతెందుకు అమ్మోనియం నైట్రేట్, యూరియా ఇవన్నీ కూడా అక్కడి నుంచే ఇటు రావాలి దక్షిణ ఆసియా దేశాలకు, తూర్పు ఆసియా దేశాలకు. తూర్పు ఆసియాలో జపాన్ ఉంది, అలాగే ఇటువైపు చైనా ఉంది, థాయిలాండ్ ఉంది, సౌత్ కొరియా ఉంది. ఇక దక్షిణాసియాలో వచ్చేసి మళ్ళీ చైనా కొత్త దక్షిణాసియాలో వస్తుంది, కొరియా దక్షిణాసియాకు వస్తుంది, అలాగే మనకి ఇటు బంగ్లాదేశ్ ఉంది. సో ఈ దేశాలన్నీ కూడా మనము దక్షిణాసియాలోనే వస్తాం. మళ్ళీ మన పైకి పోతే సెంట్రల్ ఏషియా, పాకిస్తాన్ అటు వాళ్ళకు పెద్దగా ఎఫెక్ట్ ఉన్నా కూడా అఫ్కోర్స్ పాకిస్తాన్ కూడా ఇప్పుడు బాధిత దేశంగా మారింది. సెంట్రల్ ఏషియా అనేటువంటి మధ్య ఆసియా అనేటువంటి పాకిస్తాన్ కూడా హర్ముజ్ స్ట్రైట్ మూసేస్తే అక్కడి నుంచి కదా వచ్చేది, అక్కడి నుంచి కూడా బంద్ అయిపోయింది. పాకిస్తాన్లో మొత్తానికి స్కూళ్ళు బంద్ చేశారు, ఎక్కడికక్కడ ఇఫ్తార్ విందులు బంద్ రంజాన్లో. అలాగే తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ప్రస్తుతం సెలవులు పెట్టుకొని ఇండ్లలో ఉంటున్నారు, వెహికల్స్ ఎక్కడ రోడ్డు మీద రావట్లేదు. ఇది పరిస్థితి. సో ఇదంతా తెలిసిన విషయమే. దీనంతటి కారణం కూడా హర్ముజ్ స్ట్రైటే. హర్ముజ్ స్ట్రైట్ అనేది ప్రపంచ వాణిజ్యాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుందని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అంశం. సో వాటెవర్ ఏదేమైనప్పుడు కూడా పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయని అందరూ కోరుకుంటున్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఈ యుద్ధం రావడం అయితే నిజంగా చాలా దురదృష్టకరంగానే భావించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చక్కబడి శాంతి సామరస్యాలు వెలువరియాలని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. طبعا هذا النسبين مو وحده ولد